హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా చివరిదైనటువంటి కనుమ పండుగ ముగించుకున్న తర్వాత మన కడప జిల్లా బద్వేల్ నందు రాజుగారి వీధిలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి గుడి నందు మంగళగౌరీదేవి ఊరేగింపు కార్యక్రమం ఇవాళ ఎంతో అద్భుతంగా జరగబోతుంది. మరి కొద్ది సెకండ్లలో ఇక్కడ వీరు ప్రతి సంవత్సరం ఈ మంగళగౌరి వ్రతం అనేది అంటే ఈ మంగళగౌరి దేవిని ఊరేగింపు కార్యక్రమం వీరు ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారు. ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో కోలాటంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఆ తల్లిని గుడిలోంచి వ్యక్తులు తీసుకొచ్చి ట్రాక్టర్ మీద నిలబెడుతున్నారు. ఆ దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే మా ఛానల్ పేరు బద్వేల్ పిల్లోడు. మీరు కానీ యూట్యూబ్లో బద్వేల్ పిల్లోడు అని సెర్చ్ చేస్తే అంటే మీరు ఒకసారి స్క్రీన్ మీద మీకు కానొస్తుంది బద్వేల్ పిల్లోడని. మేము ఎక్కడే కానీ స్పేస్ ఇవ్వలేదు, అలానే సెర్చ్ చేస్తే మా యొక్క యూట్యూబ్ ఛానల్ వస్తుంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు ఒక చిన్న కథ చెప్పాలని, అంటే ఈ యొక్క మంగళగౌరి వ్రతం గురించి. మన భారతీయ సమాజంలో వివాహ మహోత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఎన్నో సాంప్రదాయాలు, ఆచారాలతో పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు వివాహ ప్రక్రియ అంటే ఎన్నో రకాల కార్యక్రమాలు అనేవి ఉండేవి. అవన్నీ మనోళ్ళు పాతకాలం వాళ్ళు భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు. కానీ ఇప్పుడు వివాహాలన్నీ ఒక వేడుకగా, ఒక కార్యక్రమాలుగా మారిపోయాయి. పూజలైతే నామమాత్రంగానే చేసేస్తున్నారు. కానీ మనలో ఈ రోజు కాలంలో మనం పెళ్ళి ఎంత గ్రాండ్గా చేశామన్నదే చూసుకుంటున్నారు. కానీ పద్ధతులు, పూజలు అన్నీ నేటి సమాజం, నేటి ప్రజలు మర్చిపోయారు. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మంగళగౌరి దేవి వీడియో కాబట్టి మనకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాం. కళ్యాణ సమయంలో పెళ్లికి ముందు వధువుతో గౌరీ పూజ చేయిస్తుంటారు మన పెద్దవారు పాతకాలంలో. ఇది అనేది ఈనాటి విధానం కాదు. దీని వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది, ఎన్నో సంవత్సరాల ఏళ్ల చరిత్ర ఉంది. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిల పాణిగ్రహం జరగడానికి ముందు ఆమె గౌరీ పూజను ఆచరించిందని పురాణాలు ఘోషిస్తూ ఉంటాయి. మన పండితులు కూడా చెప్తూనే ఉంటారు. ఒంటి నిండా విభూతితో, ఒళ్ళంతా విషనాగులతో శ్మశానంలో ఉండే శివుడితో కలిసి ఉండడానికి పార్వతీదేవికి చాలా ఓపిక ఉండాలి. అలాంటి ఓపిక కేవలం గౌరీదేవి అయిన పార్వతీ మాత్రమే ఇవ్వగలదు. భవిష్యత్తులో భర్తతో చక్కగా కాపురాన్ని నిర్వహించే శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ నవవధువుతో గౌరీ పూజ చేయిస్తుంటారు. ఎంత కష్టం వచ్చినా ముఖంలో చిరునవ్వు చెదిరిపోకుండా నిత్యం భర్త సంక్షేమం కోరుతూ పరితపించే తల్లే ఆ గౌరీదేవి. అంత ఓపిక తనకు ప్రసాదించమని కోరుకుంటూ ఏదైతే ఆ నవవధువు ఉందో, పెళ్లి చేసుకోపోయే అమ్మాయి, పెళ్లికి ముందు అంత ఓపిక తల్లి నాకు ప్రసాదించు అని కోరుకుంటూ ఆ పెళ్లి కూతురు గౌరీ పూజ చేసే సంప్రదాయాన్ని మన పూర్వీకులు తీసుకొచ్చారు. పెళ్లికి ముందు ఘోర తపస్సు చేసి ఆదిశంకరుణ్ణి భర్తగా పొందింది పార్వతీదేవి. ఆమెను ఆదర్శంగా తీసుకొని తన జీవితాన్ని కూడా సాఫీగా, చక్కగా జరగాలని చూడాలని కోరుకుంటూ నవవధువుతో గౌరీ పూజ చేయిస్తుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత ఉండేలా ఆశీర్వదించమని ఆ తల్లిని మనం కోరుకుంటూనే ఉంటాం. మనలో తమిళ ప్రజలు, మన తెలుగు ప్రజలు మాత్రమే ఈ సంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ఏదైతే ఈ పెళ్లికి ముందు పెళ్లి కూతురుతో గౌరీ పూజ చేయిస్తుంటారో ఈ సంప్రదాయం అనేది తమిళ ప్రజలు, మన తెలుగు ప్రజలే ఎక్కువగా ఈ ఆచారాన్ని పాటిస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత అంతకు ముందు అంటే మనకు ఎవరైతే పెళ్లికి ముందు ఆ వ్యక్తి మనకు తెలియదు పెళ్లి కొడుకు ఎవరని, అటువంటి వ్యక్తితో
అత్యంత అడుగు పెట్టే ఆ యువతికి కొత్త ఇంట్లో ఒక్కొక్కసారి ఎన్నో సమస్యలు రావచ్చు. ఎవరు ఎన్ని మాటలన్నా, ఎన్ని చేష్టలు చేసినా ఓపికతో సహనంతో భరిస్తుంది. కానీ భర్త నిర్లక్ష్యం చేసినా, నిరాధారణ చూపించినా ఆమె తట్టుకోలేదు. చెప్పుకోవడానికి ఎవరు లేకపోయినా ఆమెకు అండగా ధైర్యంగా నిలబడేందుకు గౌరీమాత ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఇటువంటి గొప్ప ఎన్నో విశిష్టత ఉన్నటువంటి ఆ మంగళగౌరీదేవి వ్రతం నవవధువు చేస్తుందంటే ఎంతో ఆమెకు పూర్వజన్మ సుకృత ఫలం అది. అటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇవాళ మన రాజుగారి వీధిలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, ముఖ్యంగా సహకారం లేనిదే ఏ పని కాదు. అటువంటి యూత్ కూడా దీనికి ఎంతో సహాయ సహకారాలు అందించారు. మనం మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ తరపున ఈ వీడియో తీయడం అనేది మాకు ఎంతో గర్వకారణం. ఎన్నో జన్మల పుణ్యఫలం మాకు. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఈస్ @బద్వేల్ పిల్లోడు వితౌట్ స్పేస్. యూ కెన్ సెర్చ్ ఇన్ యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ పేరు అనేది వస్తుంది. సో మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఎంతో సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం. చాలామంది మనల్ని అడిగారు, చాలామంది మనల్ని అడుగుతున్నారు గౌరీ మంత్రం ఎన్నిసార్లు జపించాలని. పరిపూర్ణ భాగస్వామి కోసం గౌరీ మంత్రాన్ని కోరుకున్న జీవిత భాగస్వామి ఈ పార్వతీ మంత్రాన్ని 108 సార్లు ఏకాగ్రతతో పఠించిన అమ్మాయికి త్వరలోనే వివాహానికి వచ్చే ఆటంకులు తొలగిపోతాయని. అటువంటి గొప్ప అవకాశం ఈ యొక్క గౌరీదేవి వీడియో తీయడం అనేది మాకు ఎంతో అదృష్టముగా మా ఛానల్ తరపున మేము భావిస్తున్నాం. చూస్తున్నారు మీరు ఈ విజువల్స్ అనేది. అమ్మవారు అటు ఇటు కదలకుండా కట్టెతో తాళ్లతో బాగా సెట్టింగ్ అనేది చేస్తున్నారు. గౌరీదేవి తల్లి చూడడానికి ఆ తల్లిని చూడడానికి మనకు 2 కళ్ళు చాలు. కొంతమంది మనల్ని అడిగారు, మన సబ్స్క్రైబర్స్, గౌరీమాతను మనం ఏ విధంగా పూజించాలంటే తెల్లటి పువ్వులు గౌరీమాతకి ఎంతో ఇష్టం. మనం చూస్తున్నాము ఆమె తల మీద తెల్లటి పూలు. ఇక్కడ మనము ఆ వీడియో తీసేటప్పుడు ఇక్కడ కొంతమంది కోలాటం బ్యాచ్ వచ్చారు. మనం వారిని అడిగాము. ఇంతకుముందు మనం ఒక వీడియో చూపించాము బద్వేల్లో. ఆ పాప ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందంటే ఆ పాపను ఫోకస్ చేసి వీడియో తీసేదానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. మీరు నమ్మరు. ఎందుకంటే ఆ కోలాటం చేసే వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా ఆ పాప చుట్టూ తిరగడం అనేది నాకు ఎంతో ఒక టాస్క్ మాదిరిగా. మీరు చూశారు నేటి కాలంలో పిల్లలను తల్లిదండ్రులు ఏ విధంగా పెంచాలంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఎప్పుడు చదువు అనేకుండా ఆటపాటల్లో కూడా పిల్లలకు మనం సహకరించాలి. ఆ పాప ఆ యొక్క కోలాట నృత్యం అనేది ఎంతో అద్భుతంగా, ఎంతో కనుల విందుగా అయితే జరుగుతుంది ఇక్కడ. ఇటువంటి గొప్ప కార్యక్రమం
ఇటువంటి గొప్ప కార్యక్రమం మనమైతే చూడడం అయితే జరుగుతుంది. ఎంతో గొప్పగా భజన బృందం మనం ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి అనంతగిరి కొండల్లో అయ్యప్ప స్వామి గ్రామోత్సవ కార్యక్రమం మన బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం లైవ్ ఇచ్చాము. ఆ అనంతగిరి కొండల్లో అయ్యప్ప స్వామి గుడి యొక్క కోలాటం ఎవరైతే వేశారో ఇక్కడ కూడా వారే శ్రీకృష్ణ కోలాటం బ్యాచ్. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆడియో అయితే సాంగ్ అయితే మనం ప్లే చేయదలుచుకోలేదు. అక్కడ ఎలా చూపిస్తున్నారో ఆ పాప కూడా చూడండి ఫ్రెండ్స్, చిన్న పాప ఎంత నీట్నెస్గా ఏ విధంగా డ్యాన్స్ చేస్తుందో. ఇట్ ఈస్ ఎ మిరాకిల్. ఆ పాప కోసం ఒక చిన్న లైక్ వేసుకోండి. మనలో చాలా మంది ఈ యొక్క కార్యక్రమాలు యూత్ కానీ వీధి పెద్దలు కానీ ఎంతో అద్భుతంగా జయప్రదం అయితే చేస్తున్నారు. భోగి పండగ, మకర సంక్రాంతి, కనుమ పండగ, సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా కనుమ పండగ రోజున ఈ యొక్క ప్రోగ్రాం అనేది ఎంతో అభినందనీయం. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాంలు ఎవరైనా చేసేటప్పుడు మనకు చేతనైన కాడికి ఎంకరేజ్ చేయాలి. ఎంతో అద్భుతమైనటువంటి భజన కార్యక్రమం, కోలాట కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ. మీలో ఎవరైనా ఈ యొక్క కార్యక్రమాన్ని మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ప్రతి చోట బద్వేల్లో జరిగే ఎటువంటి దైవ కార్యక్రమాలైనా మన పరిసర ప్రాంత ప్రజలకు లైవ్ ద్వారా లేదంటే వీడియోస్ ద్వారా మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అమ్మవారి యొక్క ప్రతిమ ఎంతో సుందరంగా, ఎంతో అద్భుతంగా ఆ తల్లిని చూడడానికి మనకు రెండు కన్నులు చాలు. ఇటువంటి గొప్ప కార్యక్రమం చేపట్టినటువంటి వీధి పెద్దలకు మా యొక్క ధన్యవాదాలు. మనలో చాలా మందికి తెలియదు గౌరీమాతను ఎలా పూజించాలని. గౌరీమాతకి తెల్లటి పువ్వులు సమర్పించి గౌరీ మంత్రం జపిస్తూ ఆమె యొక్క ఆశీర్వాదం పొందాలి. అలాగే గౌరీమాతకి తెల్లటి రంగు పూలు అంటే ఎంతో ఇష్టం. ఎందుకంటారేమో, తెల్లటి పూలు దేనికి చిహ్నం? శాంతికి, ప్రశాంతతకి. మహాగౌరిని పూజించేటప్పుడు తెల్లని బట్టలు ధరించే ఎంతో మంచిది. ఎందుకంటే ఇది దేవతను సంతోషపరుస్తుందని మరియు ఆమె యొక్క దైవిక దయను మనకు అందిస్తుందని మనం ఎంతో గట్టిగా నమ్ముతూ ఉంటాం. మనలో చాలా మందికి ఈ యొక్క మహాగౌరి కథ తెలియదు. శుంభ మరియు నిశుంభ అనే రాక్షసులను సంహరించడానికి పార్వతీదేవి యొక్క అవివాహిత రూపం అవసరమని పురాణం చెబుతుంది. హిమాలయాల గుండా ప్రవహించే గంగానదిలో స్నానానికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుని ఆశీర్వాదం నుండి ఆమె మహాగౌరిగా ఉద్భవించింది.
మామూలుగా అయితే ఇప్పుడు మనం ఇన్ని చెప్పాం కదా, గౌరీమాతని పార్వతీదేవి అని ఎందుకు పిలుస్తారని, పార్వతీదేవిని గౌరీమాత అని ఎందుకు పిలుస్తారని మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. బ్రహ్మ బంగారు శరీరంతో శివుడు మరియు పార్వతితో కూడిన ఒక దైవిక జంటని ఏర్పరుస్తుంది. అప్పుడు వారిని గౌరీ అని పిలుస్తారు. ఇంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి గౌరీదేవి మన పురాణాల్లో ఎంతో అద్భుతం మనవి. ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారు, ప్రపంచంలో ఉన్నటువంటి జనాలు ఒక ఆచారం అనే దాన్ని దేన్నైతే ప్రేమిస్తారో, అంటే ఈ ఆచారం అనేది మన తెలుగు ప్రజల సాంప్రదాయ ఆచారాన్ని ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశ జనాభైనా ఎంతో మనల్ని గౌరవిస్తారు. ఎందుకంటే అంతటి గొప్ప చరిత్ర కలిగిన ఆచారం మన భారతీయ ఆచారం. ఇటువంటి గొప్ప కార్యక్రమం అనేది చూడడానికి ఎంతో కనుల విందుగా ఉంటుంది. అమ్మవారి నిజ స్వరూపం, అమ్మవారి యొక్క దర్శన భాగ్యం, ఆ యొక్క పూలమాలలు ఎంతో అద్భుతంగా, ఎంతో కనుల విందుగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో మా యొక్క ఛానల్ ద్వారా చూడాలనుకునేవారు మా యొక్క ఛానల్ పేరు అర్త్డేట్ బద్వేల్ పిల్లోడు. ఎక్కడే కానీ స్పేస్ ఇవ్వకుండా మీరు యూట్యూబ్లో కానీ సెర్చ్ చేస్తే మా యొక్క ఛానల్ పేరు వస్తుంది. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అమ్మవారి యొక్క విగ్రహ మనం అడిగాము అక్కడ కొంతమందిని ట్రాక్టర్ మీద అన్న ఏంటి ఇంతసేపు పడుతుందంటే వారు మనకు ఒక మాట చెప్పారు. ఈ యొక్క ట్రాక్టర్ మీద అటు ఇటు తిరిగినప్పుడు అమ్మవారు కదలకుండా అమ్మవారిని ఎంతో నీట్గా బాగా సెట్ చేయాలని వీరు చేసిన ఈ యొక్క కార్యక్రమం ఎంతో అద్భుతం, ఎంతో కమనీయం. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు వీరు ఎన్నో జరిపించాలని, మనం వీరికి ఆ యొక్క శక్తి ప్రసాదించాలని మనం ఆ యొక్క దేవుణ్ణి కోరుకుందాం. మరొక్కసారి మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఛానల్ పేరు వచ్చేసి బద్వేల్ పిల్లోడు. ఎక్కడే కానీ స్పేస్ ఇవ్వకుండా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మా యొక్క ఛానల్ పేరు వస్తుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమం చూడడానికి కనుల విందుగా ఎంతో అద్భుతంగా ఉంది. వీరు ఇప్పుడు ఆ ట్రాక్టర్ అయిపోయిన తర్వాత ఇలాగే వెనక్కి వెళ్ళి వీధి చివరి నుంచి మళ్ళీ తిరుక్కొని టెంకాయలు కొట్టుకుంటూ ఇంటింటి దగ్గర ఆపుకుంటూ వస్తారు. మనం చూశాము, భలే అద్భుతంగా అయితే చేశారు వీళ్ళు. ఇటువంటి కార్యక్రమాలు చూస్తున్నారు మీరు. ఇక్కడ కోలాటం మ్యాచ్ మళ్ళీ వచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వీడియో అయితే మనం ప్లే చేయడం లేదు. వీడియోలో ఉన్నటువంటి ఆడియో అయితే మనం ప్లే చేయడం లేదు. ఎంతో అద్భుతంగా వీరు ఈ యొక్క కోలాటం చేయడం అనేది ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక చిన్న పాప ఎంత బాగా వేస్తుందంటే ముద్దులకే పాప, చిన్ని పాప, చిట్టి తల్లి
ఎంతో అద్భుతంగా ఈ యొక్క కోలాటం అనేది వేస్తూనే ఉంది. ఎన్నో కార్యక్రమాల కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే బద్వేల్ పిల్లోడు. ఓకే ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ దిస్ మెసేజ్. ఈ యొక్క మెసేజ్ మీరు మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మేము ఏ వీడియోలో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొంతమంది యూత్ కలిశారు. యూత్ సిగ్గుపడుతున్నారు. రాజుగారి వీధి యూత్ ఎన్నో కార్యక్రమాలు మనం యూత్కి చెప్పాము. ఎన్నో ఇటువంటి కార్యక్రమాలన్నీ ఎంతో బాగా జయప్రదం చేయండి అని. ఈ వీధిలో యూత్ ఎక్కువ ఉన్నట్టున్నారు. ట్రాక్టర్ ఇచ్చిన తాత ఎవరో గాని వీధి చివరి వరకు వెళ్ళి మళ్ళీ వస్తుంది. ఎంతో అద్భుతమైన కోలాట కార్యక్రమాన్ని వీరు ఈ శ్రీకృష్ణ కోలాటం అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది. ఎంతో అద్భుతంగా చూడండి. ఆ భజన అనేది అది ఒక పల్లెటూరు వాళ్ళకే సాధ్యమైద్దని మనం అనుకున్నాం. కానీ వీరు చాలా మంది, ఒక అన్న వచ్చాడు, ఆ చిన్న పాపకి ఆ 10 రూపీస్ తీయడం అంటే ఎంతో బాగుంది. అది కోలాట కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ ఎన్నో దైవ కార్యక్రమాల కోసం మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇటువంటి గొప్ప కోలాటం బ్యాచ్ అనేది ఎంతో ఆనందం, ఎంతో అభినందనం. చూడండి ఎంత బాగా అటువంటి గొప్ప కోలాటం అనేది మనం చూస్తున్నాము. కొంతమందికి దైవ సన్నిధిలో వేసే అవకాశం వచ్చిందంటే ఎంతో అదృష్టం. మీకు ఎప్పుడైనా ఇటువంటి అవకాశం వస్తే వదులుకోకండి ఫ్రెండ్స్. నేటి సమాజంలో ఉరుకులు పరుగులు తీస్తున్నటువంటి నేటి సమాజంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేపడుతున్నటువంటి వ్యక్తులకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. అమ్మవారి యొక్క ఊరేగింపులో భాగంగా ఎన్నో గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు చూడడానికి కన్నుల విందుగా జరుగుతున్నాయి. ఇక్కడ ఒక ట్రాక్టర్ మీద చిన్న పాప కూర్చున్నది. ఆ పాప మనతో ఏం మాట్లాడాలా. ఇటువంటి చిన్న పిల్లలకు చిన్నప్పటి నుంచే దైవభక్తి అనేది మనం నేర్పివ్వాలి. అంతటి గొప్ప అవకాశం మనకు రావాలని కోరుకుంటూ ఆ యొక్క పార్వతీ పరమేశ్వర్లను వేడుకుంటున్నాము. గౌరీమాత, గౌరీ తనయ,
అని ఎన్నో రకరకాల పేర్లు ఉంటాయి. అమ్మవారి యొక్క రూపం ఎంతో అద్భుతం, ఎంతో కనుల పండుగగా ఈ యొక్క గ్రామోత్సవ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమం మనం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అప్లోడ్ చేయడం అనే గొప్ప అవకాశం రావడం అనేది ఆ యొక్క దేవదేవుడే మనకిచ్చిన అవకాశం. ఇక్కడ మనం ఇద్దరు పిల్లలను చూసాము. సేమ్ సిస్టర్స్ అని అనుకున్నాం, కాదంట ఫ్రెండ్స్. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అంట. నేను చూపిస్తాను వాళ్ళది ఒక వీడియో. ఎంతో బాగా వాళ్ళు కోలాటం వేశారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మా ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాం. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యూట్యూబ్లోకి వెళ్ళి బద్వేల్ పిల్లోడు అని మీరు కొడితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ వస్తుంది. బద్వేల్ పిల్లోడు అని సెర్చ్ చేసేటప్పుడు ఎక్కడే కానీ స్పేస్ ఇవ్వకుండా సెర్చ్ చేయాలి. అప్పుడే మీరు రైట్ పర్సన్కి సబ్స్క్రైబ్ చేసినట్టు ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్ మెసేజ్. అండ్ మీలో మళ్ళీ వచ్చింది ఆ పాప ఒకసారి. ఇవాళ మనం ఎక్కువసేపు అంతా ఈ పాప మీదనే అంటే వీడియో తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఎంతో బాగా, ఎంతో అద్భుతంగా ఈ యొక్క వీడియో అనేది ఆ పాప ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తుంది. చూడండి మీరు. ఇలాంటి గొప్ప కార్యక్రమాలు, ఇటువంటి పిల్లల్ని మనం ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటాం. మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పాపకి మేము ఎన్నో లైక్స్ అనేది వేసుకుంటాం. చూడండి ఆ ముఖంలో ఆ చిరునవ్వుతో ఆ యొక్క కోలాటం అనేది ఆ పాపది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా చూడడానికి కన్నుల విందుగా ఎంతో అద్భుతంగా ఈ యొక్క కోలాట కార్యక్రమం అనేది జరుగుతుంది. మనం ఎక్కడైనా ఏ సాంస్కృతిక కార్యక్రమాలకు వెళ్ళినప్పుడైనా ఈ రోజుల్లో ఇటువంటి కోలాటం బ్యాచ్ అనేది ఉండడం ఎంతో సాంప్రదాయకరం. ఎందుకంటే మనం ఇవాళ పాతకాలం అనేది ఆనాటి అనుభవాలు, ఆచారాలు నేటి యువతకు తెలియజెప్పడమే ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు. మనం సిటీల్లో ఉంటాం, కొంతమంది ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చూడలేము అని అనుకుంటారు కొంతమంది. అందుకే ఈ యొక్క సంక్రాంతి పండగ నాడు, సంక్రాంతి పండగ పురస్కరించుకొని కనుమ పండగ నాడు ఈ యొక్క గొప్ప కార్యక్రమాలు నిర్వహించినటువంటి వీధి పెద్దలకు, యూత్కు, పెద్దవారికి మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. అమ్మవారి యొక్క ప్రతిమ, అమ్మవారి యొక్క విగ్రహ రూపం ఎంతో అద్భుతంగా, ఎంతో కనుల విందుగా ఈ యొక్క గొప్ప కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. మనం ఇంతకుముందు ఎన్నో వీడియోలు పోస్ట్ చేశాం. కోటి దీపోత్సవం అయితేనేమి, లక్ష దీపోత్సవ కార్యక్రమం అయితేనేమి, అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం అయితేనేమి, కానీ శ్రీ కనకదుర్గాదేవి ఆలయం నందు కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా ఇలా ఎన్నో దైవ కార్యక్రమాలకు మా యొక్క యూట్యూబ్ ఛానల్కు పెట్టిందే పేరు. ఎన్నో దైవ కార్యక్రమాలని లైవ్ ద్వారా ఇస్తూ, వీడియోలు అప్లోడ్ చేస్తూ, భక్త మహాశయులకు మీలో ఎవరైనా ఈ యొక్క కార్యక్రమాల్ని లైవ్ ద్వారా చూడలేని వారి కోసం, ఇటువంటి గొప్ప కార్యక్రమాల కోసమే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది.
మీ అందరి సహాయక సహకారాలు కావాలని కోరుకుంటూ నేను సురేష్ బద్వేలు పిల్లోడు. అలాగే మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇందులో ఒకటి ఉంది, ఇందులో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి బద్వేలు పిల్లోడు అని టైప్ చేసేటప్పుడు చాలామంది స్పేస్ ఇచ్చి టైప్ చేస్తున్నారు. ఆ ఒక్క పొరపాటు చేయకుండా బద్వేలు పిల్లోడు అని ఎక్కడే కానీ స్పేస్ ఇవ్వకుండా మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు వస్తుంది. చాలామంది ఇదే పొరపాటు చేస్తున్నారు. మా యొక్క యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయాలని అనుకునేవారు యూట్యూబ్లోకి వెళ్ళి @ కొట్టి బద్వేలు పిల్లోడు అని ఎక్కడే కానీ స్పేస్ ఇవ్వకుండా మీరు సెర్చ్ చేస్తే మా యొక్క యూట్యూబ్ ఛానల్ వస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మీకు మేము పెట్టే దైవ వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా యొక్క వీడియో మీ దగ్గరికి చేరుతుంది. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మీ యొక్క సహాయ సహకారాలు లేనిదే మేము చేయలేము. ఇటువంటి గొప్ప సహాయ సహకారాలు అందించిన నా యొక్క యూట్యూబ్ ఫ్యామిలీకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మరొక్కసారి ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత, మంగళగౌరి వ్రతం ఎలా చేయాలి, ఏ విధంగా ఆ తల్లిని అనుగ్రహం చేసుకోవాలి అని ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఇంకా మీ ముందర ఉంచేంత శక్తిని నాకు ప్రసాదించాలని ఆ తల్లిని కోరుకుంటూ నేను సురేష్ మీ బద్వేలు పిల్లోడు. వీధిలో ఉన్నటువంటి ప్రజలకి, పెద్దలకి, చిన్నపిల్లలకి, యూత్కి మా యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి పండగలో అమ్మవారిని ఊరేగించడం అంటే అంత ఆషామాషి కాదు. కానీ ఇటువంటి పండగలో, కనుమ పండగను పురస్కరించుకొని భక్తులు ప్రతి ఒక్కరూ ఎంతో నియమ నిష్టలతో ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు అంటే అది మీ యొక్క భక్తికి నిదర్శనమని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మానవ జీవనం మీద, ఈ యొక్క భూమి మీద ఎన్నో జీవరాశులు ఉంటాయి. వాటన్నిటికీ ప్రాణంతో ఉన్న ఏ ఒక్క జీవరాశి దైవగాన్ని పూజించలేదు. దైవాన్ని పూజించేటటువంటి గొప్ప రాశి, గొప్ప జీవి ఏదైనా ఉందంటే అది మానవ జన్మకే సాధ్యం. అందుకే అంటారు, ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ అనేది రాదు. ఎన్నో కోటి జన్మల పుణ్యఫలం చేసుకుంటే కానీ దేవుని యొక్క పూజ చేసేదానికి మనం అర్హతకు రాదు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. యువతలో ఉత్సాహం వచ్చింది ఒక్కసారిగా. ఎందుకంటే ఈ యొక్క కోలాటం అనేది, ఈ యొక్క కోలాట కార్యక్రమం ఎంతో అద్భుతంగా కనుల విందుగా ప్రదర్శిస్తున్నారు. ఇటువంటి కోలాట బ్యాచ్ ఆ యొక్క మంగళగౌరీ దేవి తన ఎదురుగునే ఉండి చూస్తూ మురిసిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి యూత్కి ఈ యొక్క ఎంతో సంతోషంతో ఉరకలేస్తూ ఇటువంటి గొప్ప కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఆ అమ్మవారే దిగొచ్చి ఈ యొక్క కోలాటాన్ని చూస్తున్న విధంగా మీరు చూస్తున్నారు. ఇక్కడ కొంతమంది యూత్ చూడండి, ఎంతో హుషారుగా, ఎంతో ఆనందంగా, ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రజలని చైతన్యపరుస్తున్నారు. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరిపించాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం వీరు ఇలాగే అమ్మవారి యొక్క ఊరేగింపుతోనే వెళ్తూ, కోలాటంతో అమ్మవారి యొక్క ఊరేగింపుతోనే వీరు వెళ్తూనే ఉంటారు. ఇలా యొక్క వీధి ప్రజలు అందరూ కలిసిమెలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూనే ఉంటారు.
మళ్ళీ వచ్చింది చిట్టి పాప. చిన్నారి తల్లి బంగారు తల్లి ఎంతో బాగా కూర్చొని ఉంది, ఉలకడంలా పలకడంలా. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా బాగా జరగాలని మేము కూడా కోరుకుంటున్నాము. అమ్మవారి యొక్క విశిష్టత మనం ఆల్రెడీ మొదట్లో వీడియోలో అయితే చెప్పాము. మంగళగౌరి వ్రతం, మంగళగౌరి దేవి ఏ విధంగానని. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారి కాళ్ళ దగ్గర గొబ్బెమ్మను కూడా పెట్టారు. గొబ్బెమ్మకు మంచి విశిష్టత ఉంది. మేము చిన్నపిల్లప్పుడు ముగ్గులు వేసిన తర్వాత ముగ్గులో గొబ్బెమ్మ పెట్టి ఈ యొక్క కనుమ పండగ నాడు మేము ఆవు పేడతో గొబ్బెమ్మను తయారు చేసుకొని మా నెత్తి మీద పెట్టుకొని వీధి ప్రజలందరికీ చూపించేవాళ్ళం మా బాల్యతనంలో, చిన్ననాటితనంలో. అటువంటి ఆచార సాంప్రదాయాలు మళ్ళీ నేటి సమాజానికి, నేటి యువతకి గుర్తు చేసే విధంగానే ఇటువంటి ప్రోగ్రాంలు అయితే వీరు ఎన్నో చేశారు. ప్రతి ఒక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా, ఎంతో కనుల విందుగా అయితే జరిగింది. ఇవాళ ఇంతటి గొప్ప కార్యక్రమాలు ఆ యొక్క తల్లి కనుమ పండగ నాడు మంగళగౌరీదేవి తల్లి, ఆ యొక్క శివ పార్వతీ దేవులు ఈ యొక్క గ్రామోత్సవాన్ని తిలకిస్తూనే ఉంటున్నారని అనుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మరొక్కసారి మా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి బద్వేల్ పిల్లోడు అని సెర్చ్ చేస్తే మా యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు వస్తుంది. మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తే మేము పంపించే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి. మనతో ఇక్కడ కొంతమంది వీధి ప్రజలు మన ట్రాక్టర్ అమ్మటే వస్తున్నారు. ఎంతో ఓపిక వారికి. అదే అంటారు, ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి. మనం అంటుంటాం, మనం చేసే పూజ పుణ్యఫలమే కోటి జన్మల పుణ్యఫలమని. అటువంటి పూజా ఫలితం ప్రతి ఒక్కరికి రావాలని కోరుకుంటున్నాం. అమ్మవారిని ఎంతో నిదానంగా తీసుకెళ్తున్నారు ట్రాక్టర్ నడుపుతున్నటువంటి డ్రైవర్ గారు. మనం చూస్తూనే ఉన్నాం అమ్మవారి యొక్క వీడియో, ఆ యొక్క విజువల్స్ ఎంతో కన్నుల విందుగా. ఆ మంగళగౌరీదేవి ఎంతో అద్భుతంగా, చూడడానికి రెండు కళ్ళు చాలిన విధంగా అమ్మవారిని ఊరేగింపుతో తీసుకెళ్తూ ఆ యొక్క గొబ్బెమ్మని నీటిలో వదిలేసి అమ్మవారిని ఒక ఉత్సవ విగ్రహమూర్తిని మళ్ళీ తీసుకొని వస్తారు. ఎంతో గొప్ప కార్యక్రమం, ఎంతో అద్భుతమైన కార్యక్రమం. ఎన్నో కోటి జన్మల పుణ్యఫలం ఇటువంటి కార్యక్రమం. ఆ భక్తులకి, భక్త మహాశయులకు ఇటువంటి గొప్ప కార్యక్రమం చూడడానికి మనకు రెండు కన్నులు చాలవు. అందుకేనేమో శివ పార్వతులు శివ ఆజ్ఞ లేనిదే సీమైన కుట్టదని అంటారేమో. ఇటువంటి కనుమ పండుగ నాడు ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనం చేయడం అనేది ఎంతో అద్భుతం, ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. మరొక్కసారి మీలో ఎవరైనా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. మా ఛానల్ పేరు ఆర్జెడ్ బద్వేల్ పిల్లోడు.
అలాగే ఇంతటి గొప్ప కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా అయితే జరిపిస్తున్నారు. కోలాట కార్యక్రమం అమ్మవారు ఎదురుగునే ఉండి తిలకిస్తున్నారు. మళ్ళీ వచ్చింది చిన్న పాప. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ. ఎన్నో గొప్ప కార్యక్రమాలు, ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఇంకా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. వీధి పెద్దలను మనం అడిగి తెలుసుకున్నాము. ప్రతి సంవత్సరం వీరు ఇలాగనే చేస్తూనే ఉంటారంట. అమ్మవారి యొక్క విగ్రహాన్ని వీధి మొత్తం బద్వేల్లో ఊరేగించి వారి యొక్క గొబ్బెమ్మని ప్రతిష్ఠ చేస్తారంట. కొంతమంది ఆడవాళ్ళు మనతోనే ఉన్నారు. వారి యొక్క ఓపికకి ఒప్పుకోవచ్చు. ఎంతో అద్భుతంగా వారు ట్రాక్టర్ అమ్మటే ఉంటూ ప్రజలని, యూత్ని ఎంకరేజ్ చేస్తూ ఈ యొక్క దైవ కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఎంతో గొప్ప విశిష్టత. ఇక్కడ ఒక చిన్న పాప కూడా కోలాటం వేసేదానికి వచ్చింది. ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు మనం ఇంకా వీరు ఎన్నెన్నో జరిపించాలని కోరుకుంటూ ఈ బద్వేలు పిల్లోడు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి గొప్ప భక్తి కలిగినటువంటి ఆడవారిని మనం తక్కువ అంచనా వేయకూడదు.
మేము బద్వేల్ రాజుగారి వీధి నుంచి మేము సంక్రాంతి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు చివరి రోజు అమ్మవారిని ట్రాక్టర్ పైన ఊరేగిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకుంటాము. ధన్యవాదాలు. అమ్మవారి పేరు గౌరీమాత. ఇలా ఎంతవరకు వెళ్తుంది? ఇక్కడ నుంచి కనీసం బద్వేల్ చెరువు వరకు. అక్కడికి వెళ్ళి అమ్మవారిని నిమజ్జనం చేస్తారు. ఏం పేరు నీ పేరు? నా పేరు నీరజ్ కుమార్. విచ్ క్లాస్ ఆర్ స్టడీయింగ్? ఐ యామ్ స్టడీయింగ్ 8th class. వాట్ ఇస్ యువర్ స్కూల్ నేమ్? మై స్కూల్ నేమ్ ఇస్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్. ఓకే, నీరజ్ మనతో ఎంతో బాగా చెప్పాడు. నీరజ్కి కొంచెం భక్తి ఎక్కువైనట్టుంది. ఓకే, బాయ్ ఎవ్రీవన్.